ఇప్పుడు ఎన్ని కిలోలు ఉన్నాను? 79. 80 ఉంది. 79. ఇక ఒకటే ఉంది. రేపు బోధింటే వస్తుంది కేజీ. ఇట్లా అయిపోయింది అది. తొక్కాను ఇప్పుడు దాన్ని. అది పలగదా, తొందరగా పలగదు. రబ్బర్ బాల్ ఎందుకు అన్నమాట అయ్యేది నేను తాగాలి. ఏమైంది? ఇంత దరిద్రంగా ఉంటే ఎట్ట తాగుతారే 40 రోజులు? లే ఏందప్ప అన్ని నువ్వే చెప్తావు, మళ్ళీ ఏం పని చేయదు అది ఇదంట. నువ్వు వీడియో తీ మాకు తీలే. ఇవన్నీ సన్నగా అవుతుంది అంటారు. కరెంట్ తీగలెక్క నాకు లెక్క. ఇదో డైట్ ప్లాన్ చేస్తుంది. వాటరు గ్లాస్ నీళ్ళు వేడి చేసి అవి కొంచెం మరిగాక ఇదిగోండి రాత్రి ఇది కొనుక్కొచ్చింది డాబర్ హనీ అంట. ఎంత? 70 రూపాయలు. నిమ్మకాయ. ఆగు, అదేంటి? జీలకర్ర పొడి. ఇవ్వండి జీలకర్ర పొడి. మనం కూరలో వేసుకుంటాం కదా, ఉండేది ఒక స్పూన్ వేసుకోవాలి. అవి మరగాలి బాగా. చిన్నగా పెట్టమంట. సన్నగా అవుతుందంట. ఇలా పట్టట్లేదని నేను బయటకు వచ్చా. అన్నం ఎదురుగా ఉంది, సాంబార్ ఉంది. ఇప్పుడేమో అవి కాగిస్తున్నావు నువ్వు. ఫస్ట్ ఒళ్ళు తగ్గాలంటే ఈ జీలకర్రలో నిమ్మకాయలు పని చేయవు. నీకు ఫస్ట్ పని చేయాలంటే ఫస్ట్ తిండి తగ్గియాలి. తిండి తగ్గిస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఒళ్ళు తగ్గుద్ది. అడగ ఒళ్ళు కడుపు నెల వేసేసి ఇప్పుడు ఒక్కసారి నాకు పొట్ట తగ్గిపోవాలి, ఒళ్ళు తగ్గిపోవాలంటే చదవాలి. ఇవన్నీ మరగాలి. మాట్లాడు. ఏం మాట్లాడినావు? ఏదో కూడా మాట్లాడుతా. సాంబారు వాసన వచ్చేది. చెప్పవే. ఏమి రేపు పొద్దున్న అన్నదంటావు. చూడు, మాట్లాడు. ఇగో మరుగుతుంది. మరిగిని ఆగు. దాంట్లో నీ పిండి గ్లాసులో బైకు. ఇగో పోతున్నా. గ్లాసులో పోసేసా. జీలకర్ర వాటర్ అది కూడా పోసుకోవాలి. తీసుకు కూడా తెలుసు సంపుతావు నువ్వు. నేను మొదలు పెట్టిందంటే చాలు. ఏదైనా చేస్తే పర్ఫెక్ట్ చేయాలి. నిమ్మకాయ పెట్టాలా? ఎడబెట్టి పొగలు వస్తున్నాయి. నిమ్మకాయ పిండి గింజలో ఉన్నది. ఏం కాదు, అవి కూడా పోతాయి. చాలా మొత్తం పిండు. ఆల్రెడీ ఒక పిండినిగా పిండు. ఇట్టి నిమ్మకాయ అంటే నాకు అంత కర్రది అవుతుంది. దాంట్లో యాసిడ్ ఉంటుంది. అది ఎందుకు నవ్వుతుంది? ఇప్పుడు ఎన్ని కిలోలు ఉన్నాను? 79. 80 ఉంది. 79. ఇక ఒకటే ఉంది. రేపు బోధింటే వస్తుంది కేజీ.
ఇప్పుడు 80 కిలోలు ఉంది, 79, 80 ఉందంట. ఆపే కదా అవి కూడా చెప్పాలి. చెప్పాలిగా. డాబర్ హనీ బా ఎట్ట పోతాం, ఒక లెక్క ఉంటుంది. స్పూన్ తీసుకో. ఒక స్పూనే, అన్నీ పోదన్నట్టు తింటాం కాదు. చాలే చాలే, అల్లా పోసేసాను. ఇగో నేను ఇవాళ నుంచి డైట్ చేస్తాను. ఇగో జీలకర్ర, నిమ్మకాయ, తేనె, ఒక గ్లాస్ నీళ్ళు మరగబెట్టి ఇట్లా తాగుతున్నాను. పొద్దున్నే ఆకలి అవుతుంది. ఇది తాగినాక, ఇది తాగే ముందు దాకా ఏం తినొద్దు, తాగినాక గంట ఏం తినొద్దు అంట. నువ్వు ఇంత సడన్గా నువ్వు ఎందుకే లావు తగ్గాలని ఫిక్స్ అయిపోయావు? ఎందుకంటే నిన్న శాస్త్రీయ కూర్చొని ఆడుకుంటాను అలా ఆ చెక్క మీద కూర్చొని. అయితే ఆ చెక్క పక్కన రబ్బర్ బాల్ ఉంటుంది, ఆ క్రికెట్ ఆడే బాల్. ఈ బాల్ ఉందా, నా కాలు ఇట్ట పడ్డది అంతే, ఇట్ట అయిపోయింది. అది తొక్కాను ఇప్పుడు దాన్ని. అది పలగదా, తొందరగా పలగదు. రబ్బర్ బాల్ ఇట్టుంది, బాలు ఇట్టుంటే ఇట్ట కాలు పడ్డది. ఎమ్మితే అట్ట పెరిగి అయిపోయింది. అది ఒకసారి ఇగోండి, ఒక పాదం వేసింది అంటే అంతే. పాదం ఎత్తే దెబ్బకి అసలు అది ఎట్టు కాకుండా ఒక పక్క నుంచి కూడా పగిలిపోయింది. అది ఇప్పుడు లారీ టైర్లు రోడ్డు మీద పోతుంటే లారీ టైర్ కింద నిమ్మకాయ పెడితే అట్టుంది అనమాట. ఇప్పుడు అది పగిలిపోయింది. శాస్త్రం ఒకటే నవ్వుతుంది. ఇవాళ ఫస్ట్ అనమాట, సండే. సండే స్టార్ట్ చేసిన ఇవాళ ఫస్ట్. 40 రోజులు వాడాలంట. 40 రోజులు వాడితే ఖచ్చితంగా బర్త్డే అవుతారంట. ఇట్లా అయితే వేస్ట్ కొవ్వంతా, బాడీలో వేస్ట్ కొవ్వంతా కరిగిపోయిందంట. రోజుకో గ్లాస్ తాగిపోతుంది. అందుకే కొవ్వు తగ్గిద్దామని తాగుతాను అనమాట. ఎందుకు అర్థం అయ్యే నేను తాగాలి. ఇంత దరిద్రంగా ఉంటే ఎట్ట తాగుతున్నాయి 40 రోజులు? ఎట్టుంది? ఉంది అందులో నిమ్మకాయ, నిమ్మకాయ మళ్ళీ ఆగవే. నాకెందుకు, మీ ఇద్దరం సన్నగానే ఉన్నాం, మాకు వద్దులే. నువ్వు తాగు. ఏం కాదు, తాగు, అంతే ఉంటుంది. ఏదైనా మెడిసిన్ అనేది చేదుగానే ఉంటుంది. అది అట్నే తాగాలి బాబు. తేనె తీయగా ఇప్పుడు తాగరు, కొంచెం అట్నే ఉంటుంది. మరి పని చేయాలంటే అట్నే ఉండాలి. తాగేటట్టు లేదు బాబా, వాంతి వచ్చేటట్టుంది. వాంతి రావాలంటే ఇదే తాగాలి. తాగు. ఒకటి తాగు, తాగు చాలా తాగు. మొహంలో పెట్టు తీసుకొచ్చి. నీ ఎక్స్ప్రెషన్స్ కనపడాలిగా.
లే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.